అందరికీ నమస్కారం. గతంలో వీడియో చేశాను. అంటే కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామంలో ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనే గురించి. ఇది 3వ వీడియో. దీంట్లో కొన్ని సూచనలు చెప్తాను. కొత్తగా అయిన ప్రతి గ్రామ పంచాయతీ అయితే గ్రామంలో ఉన్న సమస్యల గురించి, వీటిని కొత్తగా వచ్చిన సర్పంచులు నిర్వహిస్తే బాగుంటుంది. అందులో కొన్ని చెప్పాను. తర్వాత ఇప్పుడు ఇంకొన్ని విషయాలు చెప్తాను. ప్రతి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ ఇదేమైందంటే అస్తవ్యస్తంగా తయారైపోయింది. దీనివల్ల ప్రస్తుతం ఏమీ లేదు. ఇప్పుడు బాగానే ఉంది చలికాలం. వర్షాకాలం వచ్చేసరికి ఈ వాటర్ ఫ్లో ఎక్కువ రావడం వల్ల ఎక్కడిదక్కడ మోర్లు నిండుకపోయి, ఆ మోరు నుండి నీళ్లు, మురికి కాలువల నుంచి నీళ్లు పోక అక్కడే స్టాక్ అయిపోయి దోమలు అభివృద్ధి చెందుతున్నాయి. దానివల్ల మళ్ళీ రోగాలు వస్తున్నాయి. దానికి అందరూ కలిసి గ్రామ పంచాయతీ వారు ఏం చేస్తున్నారు, ఇన్ని దోమలు అవుతున్నాయి, ఏం చేస్తలేరని మళ్ళీ గ్రామ పంచాయతీని అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే డ్రైనేజ్ మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో రోడ్డుకి ఇరువైపులా దీన్ని మొత్తం మూసేశారు మన వాళ్ళు. దాదాపు ప్రతి గ్రామంలోనే రాష్ట్రం మొత్తం మీద ఇదే వ్యవస్థ ఉంది. దీనికి చేయవలసిన పని ఏంటంటే ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ మీద కంప్లీట్గా క్లోజ్ అయింది ఉందో దాని మీద మాన్యువల్ టైప్లో ఇలా బిల్లలు తయారు చేసి పెట్టిపియాలి. ఆ ఇంటి ఓనర్తో కానీ ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం క్లోజ్డ్ ఉంటుందో అక్కడ వాళ్ళతోటి గ్రామ పంచాయతీ చర్చించి అక్కడ కట్టుకున్న కట్టడాన్ని తీయడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఒప్పుకోరు. కట్టేటప్పుడే అది ఉండేది. ఇప్పుడు చేయి జారిపోయింది కాబట్టి ఏం చేయలేము. సో దానికి ఏం చేయాలంటే ఈ డ్రైనేజ్ మీద ఏదైతే కంప్లీట్గా ప్లాట్ఫారం లెక్క కట్టుకున్నారో అలా కాకుండా ఒక 10 ఫీట్లకు ఒకటి మాన్యువల్ ఓపెన్ చేసే విధంగా ఉండాలి. అంటే డ్రైనేజ్ వ్యవస్థలో వాటర్ పోకుండా ఉన్నప్పుడు దానిని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా గ్రామం మొత్తం ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మీద ప్లాట్ఫారం లాగా తయారు చేసుకున్నది ఉన్నదో అక్కడ మొత్తం ఒక 10 ఫీట్లకు ఒక మాన్యువల్ లాగా వాటర్ పోయే విధంగా చేస్తే మొత్తం ఈ వ్యవస్థ అంతా మారిపోతుంది. డ్రైనేజీకి ప్రాబ్లం ఎలాంటిది ఉండదు. ఎంత వర్షాకాలం వచ్చినా వచ్చిన నీళ్ళు వచ్చినట్లు వెళ్ళిపోతుంటాయి. ఇది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరాలు వర్షాలు పడ్డప్పుడు గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది, అదేం చేస్తుంది అనేది కామన్గా అందరం వింటున్న విషయం. కానీ అసలు కారణం ఏందనేది ఎవరు కనుక్కుంటలేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇల్లు కట్టుకునేటప్పుడు, షాపు కట్టుకునేటప్పుడు దాన్ని మొత్తం మూసేస్తున్నారు. అది అప్పుడే గ్రామ పంచాయతీ వాళ్ళు నిర్ణయం తీసుకొని అలా కట్టకుండా చేయాలి. కానీ ఆ వ్యవస్థ చేయి దాటిపోయింది. సో ప్రస్తుతం అన్నా ఈ డ్రైనేజ్ వ్యవస్థని కంప్లీట్ కావాలంటే ప్రతి 10 ఫీట్లకు ఒక్కసారి కరెక్ట్ ఒక 5x5 మాన్యువల్ నిర్మించే పద్ధతి చేస్తే పూర్తిగా దీనికి మార్పు వస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీ వాళ్ళు కొత్తగా ఎన్నికైన సర్పంచులు చేస్తే బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.